ఈ కష్టమో, సుఖమో నన్ను ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది. "అక్క నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా ఆయన డైలీ తాగుతారు. నాకు నచ్చట్లేదు. నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను మా పుట్టింటికి. నాకు ఇద్దరు ఆడపిల్లలు నాకు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అక్క. నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను" అంది. మళ్ళీ వాళ్ళ ఆయన అంటే చాలా ఇష్టమంట. ఇష్టమైతే వదిలేసి ఎలా వెళ్ళిపోతారండి? ఇద్దరు ఆడపిల్లలు పెట్టుకొని. అది కరెక్ట్ కాదు కదా. నాకు నచ్చలే. నేను ఒకటే చెప్పా, నేను అంతకంటే ఎక్కువ పడ్డా, అంతకంటే ఎక్కువ నరకం పడ్డా. నా స్టేజ్లో ఇంకొకరు ఎవరైనా వెళ్ళిపోయేవారేమో నాకు తెలిసి. కానీ నేను మా ఆయన మీద ఇష్టంతో ఉండిపోయా. నేను మార్చుకున్నా. నేను ఆయన్ని కష్టమో సుఖమో అది 5 సంవత్సరాలు పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు. ఎన్ని సంవత్సరాలైనా మారతాడు కదా, మన ప్రేమతో మార్చుకోవాలి కదా. అలా కాకుండా నువ్వెంత అంటే నేనెంత అంటే మనం గొడవ పడితే ఎలాగా, అవ్వదు కదా. నేను ఇదే మాట ఒక అమ్మాయి కామెంట్లో పెట్టింది. మా హస్బెండ్ ఇలా వేరే అమ్మాయితో మాట్లాడుతున్నారు, గర్ల్ ఫ్రెండ్ ఉండేది అని చెప్పి ఒక కామెంట్ పెట్టింది నాకు. ఆ ఆస్తమానం నేను అడుగుతూ ఉంటాను, నీకు అమ్మాయి గుర్తు వస్తుందా అని చెప్పి పెట్టింది. నేను ఒకటే పెట్టాను, ఆ అమ్మాయి తప్పుగా అర్థం చేసుకుందో మంచిగా అర్థం చేసుకుందో అది. నేను ఒకటే అన్నా, అస్తమానం నువ్వెందుకు ఆ అబ్బాయిని గర్ల్ ఫ్రెండ్ ఉందని గుర్తు చేయడం ఎందుకు? నువ్వు అది వదిలేసి మీ ఆయనతో నువ్వు మంచిగా ఉండు. నువ్వు మంచిగా ఉంటే ఆ అమ్మాయి థాట్ రాదు. ఒకవేళ వచ్చినా నువ్వు పక్కన ఉంటావు కాబట్టి వదిలేస్తారు. నువ్వు అదే పుల్ల పెట్టి లాగుతా ఉండి ఆ అబ్బాయిని గుర్తు చేస్తా ఉంటే ఏమవుతుంది? ఆ టాపిక్ మైండ్లో ఉండిపోతే మీ ఇద్దరికి గొడవలు అవుతా ఉంటాయి. ఆ మాట నేను చెప్పినందుకు అమ్మాయి కోపం వచ్చిందండి. నేను మంచిగానే చెప్పా, అమ్మాయికి గుర్తు చేయడం ఎందుకు? మనం వాళ్ళ ముందు నువ్వు తాగుతుంది, నువ్వు విత్తమానం ఎందుకు తాగుతుందని కుదురుగా ఉన్నవాడిని అడిగితే మళ్ళీ వేసుకుని వస్తాడు. అంతే కదండి. ఆడేదో ఇంట్లో ఉన్నవాడికి నీకు అమ్మాయి గుర్తొస్తుందా అంటే మళ్ళీ ఆమె గుర్తించుకుంటాడు. అలాంటి వాళ్ళు మారాలి. అందరూ ఫ్యామిలీస్తో పిల్లలతో సంతోషంగా ఉండాలండి. ఎక్కువ భార్యాభర్తలు మాత్రం విడిపోకుండా ఈ డైవర్స్ కేసులు అవి తగ్గి, ఈ చంపుకోవడాలు, ఈ తోసేయడాలు, ఈ దరిద్రాలన్నీ పోయి బాగుండాలని కోరుకుంటున్నానండి. నేను దానికోసమే రీసెంట్గా అనుకున్నా, దీనికి సంబంధించి ఇప్పుడు మన అమ్మ నాన్నలు ఉంటారు. మా అమ్మ ఉంది, మా నాన్న చనిపోయి 30 years అవుతుంది. ఇప్పటికీ మా నాన్నని తలుచుకుని కన్నీళ్ళు తెచ్చుకుంటుంది. ప్రేమ అంటే అది. ఇప్పుడు వాళ్ళు ఎవరున్నారండి అలాగా? గొడవలు పడ్డం తప్పితే ఏముందండి? నాకు అదే అలాంటి వాళ్ళు ఒక 20 సంవత్సరాలు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉంటారు. ఓ 25 సంవత్సరాలు కాపురం చేసి భర్తలతో గొడవలు పడినా కానీ హ్యాపీ కలిసి ఉండేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని మీ లైఫ్లో ఏంటని చెప్పి వాళ్ళతో ఒక వీడియో చేసి పెడదామని చెప్పని అనుకున్నానండి. ఆ కనీసం 100 మందిలో ఒక్కడైనా మారకుండా ఉంటారు. అలాంటివి చూసి మారుతారు కదా. నేను చెప్పిన మాటకి ఒక అమ్మాయి మాత్రం మా ఆయన తాగుతున్నాడు వెళ్ళిపోతున్నాను అన్న అమ్మాయి, నేను ఆ ఒక్కటే మాట అంది, అక్క నువ్వు చెప్పిన తర్వాత నాకు బాగా అనిపించింది అక్క, నేను ఖచ్చితంగా మార్చుకుంటాను మా ఆయన్ని అని చెప్పి పెట్టింది. చాలు కదా, నీకు అంతకంటే సంతోషం ఇంకేం కావాలి?